నమస్కారం. ఇన్సైన్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తలకు వెలుముందుగా హెడ్లైన్స్. గ్రూప్ 2-3 పోస్టుల పెంపకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో ఆర్టీఓ రాజాగౌడ్కు వినతి పత్రం అందజేసిన అభ్యర్థులు. బల్దియా ట్యాక్స్ వసూలు టార్గెట్ రీచ్ చేసిన బిల్ కలెక్టర్లను సన్మానించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య. ప్రతి గ్రామాల్లో ఈ నెల 19 వరకు బడిబాట కార్యక్రమం. బయట పిల్లలను బడికి పంపించడమే విద్యాశాఖ లక్ష్యమని మండల విద్యాధికారి రాజగంగారాం వెల్లడి. ఆర్మూర్ మున్సిపల్ టై బజార్ వేలంపాట వాయిదా ఈ నెల 21న మళ్లీ నిర్వహిస్తామన్న మున్సిపల్ కమిషనర్ రాజు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ అధ్యక్షతన కమిషనర్ రాజు ఆధ్వర్యంలో మున్సిపల్ టై బజార్ వేలంపాటను నిర్వహించారు. టై బజార్ వేలంపాటకు గాను ప్రభుత్వం నిర్ణయించిన ధర రాకపోవడంతో వేలంపాటను వాయిదా వేసినట్లు కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నేడు నిర్వహించిన టై బజార్ వేలంపాటలో 3 పాల్గొనడం జరిగిందని, ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధర రావడంతో వేలంపాటను వాయిదా వేశామని, ఈ నెల 21వ తేదీన తిరిగి వేలంపాటను నిర్వహిస్తామని, కొత్తగా పాల్గొనే వ్యక్తులు సైతం డీడీ చెల్లించి వేలంపాటలో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. ఏదైతే నిర్వహించుకున్న టై బజార్ వేలంపాట ఏదైందో కనీసం మొత్తానికి రాకపోవడం వల్ల వాయిదా వేయడం జరిగింది. తదుపరి వేలంపాటను శుక్రవారం ఉదయం 11 గంటలకు అనగా తేదీ 21వ తేదీ నాడు నిర్ణయించడం జరిగింది. మనకు ఈరోజు రాకపోవడం వల్ల మళ్ళీ కొత్త అప్లికేషన్స్ కూడా మనము ఆహ్వానిస్తున్నాము. ఆసక్తి గల వారు గురువారం సాయంత్రం 5 గంటల లోపు ఆఫీస్ వర్కింగ్ అవర్స్ అండ్ వర్కింగ్ డేస్లో కార్యాలయంలో ఇవ్వగలరు. ఇచ్చిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ మేము స్క్రూటినీ చేసేసి మళ్ళీ అందరితో కొత్తగా 21వ తేదీ నాడు ఉదయం 11 గంటలకు మన ఆఫీస్ కార్యాలయ ఆవరణలో తదుపరి వేలంపాట నిర్వహించబడుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆర్మూర్ మండల విద్యాధికారి రాజగంగారాం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి గ్రామాల్లో బడి బయట పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడమే బడిబాట కార్యక్రమ లక్ష్యమని అన్నారు. పాఠశాలలు ప్రారంభమైన రోజే ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశామని, మిగతా పాఠశాలలో సైతం త్వరితగతిన దుస్తులు, పుస్తకాలు అందజేస్తామని తెలిపారు. బడియుడి పిల్లలందరినీ కూడా ఖచ్చితంగా బడిలో చేర్పించే దిశలో నా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ కూడా శ్రేష్ఠ స్థాయిలో వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ విద్యా సంవత్సరం విద్యార్థులందరికీ కూడా పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఈ నెల పునఃప్రారంభం రోజు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఏకరూప దుస్తులు కూడా పూర్తయినటువంటి ఏకరూప దుస్తులను కూడా కన్సర్న్డ్ పాఠశాలకి పంపిణీ చేయడం జరిగింది. ఇది ఐకేపీ ఆధ్వర్యంలో ఇచ్చిన కార్యక్రమం నడుస్తుంది కాబట్టి కొన్ని స్కూళ్లకు తక్కబడినటువంటి ఆ యూనిఫామ్స్ అతి త్వరలో అందజేయడం జరుగుతుంది. అలాగే పాఠ్య పుస్తకాలు 30,794 గానీ 29,875 రావడం జరిగింది. ఇంకా 919 పుస్తకాలు రావాల్సి ఉంది. అది కూడా అతి త్వరలో విద్యార్థులకు చేరవేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ బిల్ కలెక్టర్లను మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ట్యాక్స్ కలెక్షన్లలో అనుకున్న టార్గెట్ సాధించడంలో బిల్ కలెక్టర్లు చేసిన కృషి మరువలేనిదని అన్నారు. రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ అభివృద్ధి చెందే విధంగా బిల్ కలెక్టర్లు మరింత కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిల్ కలెక్టర్లు తదితరులున్నారు. ఏడాది బిల్ కలెక్టర్లు టార్గెట్ ప్రకారం ఆస్తి పన్నును వసూలు చేశారు. వారిని మరింత ప్రోత్సహించేందుకు ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో వారిని శాలువాలతో సన్మానించడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది మాకు సహకరించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను. వాళ్ళ కృషి దీంట్లో ఉంది. అందుకే వాళ్ళని గుర్తించి సన్మానించుకోవడం అనేది జరిగినది. పాలకవర్గం అందరూ కూడా చాలా రోజుల నుంచి కూడా సన్మానించుకోవాలని చెప్తుంటారు. ఎలక్షన్ కూడా ఉండడం వల్ల అది సాధ్యపడలేదు. ఈ రోజుకి మనం వాళ్ళని సన్మానించుకోవడం జరిగింది. అందరూ కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ రాబోయే కాలంలో మన జిల్లాలో రాష్ట్రంలో కూడా ఇంకా ఉత్తమ స్థానంలో ఉండడానికి బిల్ కలెక్టర్లు, అలాగే వార్డ్ ఆఫీసర్లు, జిల్లా సిబ్బంది అందరూ కూడా కృషి చేస్తారని వాళ్ళు చేస్తారని కూడా మేము మనస్ఫూర్తిగా నమ్ముకుంటాము.
గ్రూప్ 2 మరియు 3 పోస్టుల పెంపకంపై నూతన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల గ్రూప్ 2 మరియు 3 అభ్యర్థులు ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 2 పోస్టులు 1000, గ్రూప్ 3 పోస్టుల సంఖ్యను 2000కు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పోస్టుల సంఖ్య పెంచలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పోస్టుల సంఖ్యను పెంచాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏదైతే మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిందో నిరుద్యోగులకు గ్రూప్ 2 1000 పోస్టులు, గ్రూప్ 3 2000 పోస్టులు పెంచి నిరుద్యోగులను ముందుండి నడిపిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోకుండా కాలయాపన చేస్తుంది. అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా కానీ ఇంకా ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. కావున సత్వరమే నిరుద్యోగులకు అండగా నిలబడి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచి ఎగ్జామ్ గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్ సేమ్ కావున నవంబర్లో 2 కలిపి 15 రోజుల గ్యాప్లో నిర్వహించాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో రెడ్ కలర్ డే సెలబ్రేషన్స్, బక్రీద్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా రెడ్ కలర్ డే కార్యక్రమంలో పాల్గొని రెడ్ కలర్తో వివిధ రకాల వస్తువులను ఏర్పాటు చేసి పాఠశాలలో ప్రదర్శించారు. అనంతరం బక్రీద్ ప్రాముఖ్యతను తెలుపుతూ వివిధ కార్యక్రమాలను నిర్వహించి బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు పండుగల యొక్క ప్రాముఖ్యత తెలపడానికే తమ పాఠశాలలో అన్ని పండుగలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రెడ్ కలర్ ప్రాముఖ్యతను తెలుపుతూ రెడ్ కలర్ డే సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై పీడీఎస్యూ నాయకులు ఆర్మూర్ మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఏరియా అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ ఆధార్ కార్డులో పేరు మార్పు కోసం గెజెటెడ్ సంతకానికి వెళ్లిన వారి వద్ద డబ్బులు తీసుకుంటున్న మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంతకం పెట్టాలంటే డబ్బు రూపేణా లేదా వస్తు రూపేణా చెల్లిస్తేనే సంతకాలు పెడతానని ప్రజలను మభ్యపెడుతున్న ప్రధానోపాధ్యాయుడిపై విద్యాశాఖ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని ఎడల పీడీఎస్యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి దుర్గాప్రసాద్, ఏరియా నాయకులు మమత, బాలు, కృష్ణ, బాధితుడు కుమార్ తదితరులున్నారు. సంతకాని కోసం పైసలు అడుగుతున్నటువంటి ఈ అధికారులపైన చర్యలు తీసుకోవాలి. సంతకాలు పెట్టడం పెట్టకపోవడం అనేది వారి వ్యక్తిగత విషయం, అందులో మేము ఎలాంటి సందేహం లేదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కానీ సంతకం పెట్టాలంటే మాకు ఈ వస్తువు కావాలి, మాకు ఈ పైసలు కావాలని అడగడం మాత్రం ఇది చట్టరీత్యా నేరము, ఇది అవినీతి. ఒక ప్రభుత్వ అధికారి ఈ యొక్క స్థానంలో కూర్చోడానికి పూర్తి అనర్హుడు. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి విషయం కూడా కాదు. కాబట్టి పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అతనిపైన విచారణ కొనసాగించాలి. గతంలో, వర్తమానం, ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానాలపైన కూడా చర్యలు జరగాలి. అసలు అధికారులపై వేటు పడాలని చెప్పేసి మేము ఈరోజు ఆర్మూర్ ఎంఈఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆయన పైన చర్యలు తీసుకొని విప్లవ కవి శ్రీశ్రీ స్ఫూర్తితో సామాజిక మార్పు కోసం ఆయన వారసత్వాన్ని కొనసాగిద్దామని అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో అరుణోదయ జిల్లా అధ్యక్షుడు సూరిబాబు ఆధ్వర్యంలో ఐఎఫ్టియు కార్యాలయంలో శ్రీశ్రీ 41వ స్మారక సభను నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి దాసు శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీశ్రీ కవితలు సామాజిక మార్పుకు మార్గాన్ని సుగమం చేశాయని తెలిపారు. కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కలు చిందిస్తేనే చరిత్ర రాయగలమని, ప్రజలను చైతన్యవంతులు చేసిన శ్రీశ్రీ నేటి తరానికి ఆదర్శమని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్, ప్రజా సంఘాల నాయకులు సూర్య శివాజీ, బాలయ్య, ప్రిన్స్, వెంకటేష్ తదితరులున్నారు. ఉద్యమాలకు చేయుతగా నిలిచినటువంటి చరిత్ర శ్రీశ్రీకి ఉంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ప్రజలు, యువకుల్ని కానీ, మహిళల్ని కానీ, లేకుంటే ఈ అధికారంలో ఉన్న పాలక వర్గాలను విభజిస్తూ అనేక రకాలైనటువంటి రచనలు చేసినటువంటి చరిత్ర శ్రీశ్రీ. అంతకుముందు అనేక మంది కవులు ఉన్నప్పటికీ కూడా ఈ తెలుగు సాహిత్యంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చినటువంటి శ్రీశ్రీ
చాలా కీలకమైనటువంటి ఆయన చాలా ముఖ్యమైనటువంటి రచనలు రాసిండు. పేర్లకి పుకాలకి శిఖాలకు నిబద్ధులు, మరికొంతమంది యువకులు ముందు యుగం దూతలు, రావణ జీవన బృందావన నిర్మాణాలు అని చెప్పి ఇట్లా అనేక రకాల రచనలు చేసి ఆలోచింపజేసింది. అందుకోసమే శ్రీశ్రీ చరిత్రలో నిలిచిపోయింది. భీమ్గల్ మండలంలోని పురాణపేట గ్రామంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎంఈఓ స్వామి, ఐకేపీ సెర్ఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత దుస్తులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత దుస్తులను ఐకేపీ సెర్ఫ్ మహిళా సంఘాల సభ్యుల ద్వారా దుస్తులను కుట్టించి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత దుస్తులను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా డిఆర్డీఓ ఆదేశాల మేరకు పురాణపేట గ్రామంలోని విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా పిల్లలకు ఉచితంగా దుస్తులను మరియు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని, ఐకేపీ మహిళా సంఘాల ద్వారా కుట్టించి ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎన్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు రమేష్, శ్రీనివాస్, రాధిక, శేఖర్, స్రవంతి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మంగా, ఐకేపీ సీనియర్ సీసీలు నరేష్, ఎంపీటీసీ సాయి ప్రసన్నకుమార్, కాంగ్రెస్ నాయకులు సురేష్, సాగర్ మరియు ఐకేపీ మహిళా సంఘ సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు. మరి మొట్టమొదటిసారిగా మన మండలంలో మహిళా సంఘాలకు ఉపాధి కల్పించి మన ఇందిరా క్రాంతి పథము ఐకేపీ సెర్పు ద్వారా బట్టలు కుట్టించి పిల్లల యొక్క క్లాస్ వారీగా మరి పిల్లలకి బట్టలు సప్లై చేయడం జరుగుతుంది. మరి బడిబాట కార్యక్రమం కూడా ఈ నెల 19 వరకు కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు స్కూళ్ళల్లో 10 నుంచి 20% వరకు స్ట్రెంత్ అనేది పెరగడం జరుగుతుంది. ఇంకా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పడం జరుగుతుంది. మనం అమ్మ ఆదర్శ పాఠశాల కింద కూడా ఈ ఎండాకాలంలో అంటే పిల్లలు స్కూల్కి వచ్చే లోపే ప్రతి పాఠశాలలో ప్రతి తరగతి గదిలో మరి ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టాయిలెట్ సంబంధించిన మైనర్ రిపేర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రన్నింగ్ వాటర్ సప్లై కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్లాస్ రూమ్లలో కూడా మేజర్ మైనర్ రిపేర్, ఫ్లోరింగ్ సరిగా లేకున్నా, తర్వాత పైన సీలింగ్ సరిగా లేకున్నా అటువంటి రిపేర్స్ అన్నీ కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మరి చేపట్టడం జరిగింది. దర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు నూతన భవనాన్ని టీజీబీ రాష్ట్ర చైర్మన్ శోభ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి లక్ష్మీదేవి చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ బ్యాంకులో ఇన్సూరెన్స్ చేసుకుని ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల నుండి 20 లక్షల రూపాయల చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీజీపీ చైర్మన్ శోభ మాట్లాడుతూ దర్పల్లిలో ఈ బ్యాంకు ఏర్పాటు చేసి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని నేడు నూతన భవనంలోకి రావడం జరిగిందని ఆమె అన్నారు. ప్రజలు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. 1000 రూపాయలు ఇన్సూరెన్స్ చేసిన వారికి 20 లక్షల ప్రమాద బీమా, 500 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టిన వారికి 10 లక్షల రూపాయల బీమా వర్తిస్తుందని, ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేసుకోవాలని ఆమె కోరారు. డ్వాక్రా మహిళలకు 30 కోట్ల రూపాయల చెక్కులను ఆమె విడుదల చేశారు. మహిళా సంఘ సభ్యులు డబ్బును పొదుపుగా వాడుకొని సకాలంలో రుణాలు చెల్లించి బ్యాంకుకు సహకరించాలని ఆమె కోరారు. మీతో పాటు అది ఎందుకంటున్నానంటే మీకు సమయానికి అప్పిస్తుంది, మళ్ళీ తీసుకుంటుంది, తప్పలేదు కదా. మీ ఇల్లు పెట్టుకోదు, వాకిలు పెట్టుకోదు, మీ మళ్ళీ గొలుసులు పెట్టుకోదు, మీ ఇంట్లో గిన్నెలు పెట్టుకోదు. మిమ్మల్ని నమ్మి మీ మొహం చూసి మీకు చక్కగా లోన్ ఇచ్చి తీసుకుంటుంది. మరి తప్పలేదు కదా. మనకు అసలు అవసరమే వద్దు, అవునా కదా. మహిళలందరూ నాతో ఉన్నారా? ఎటువంటి అవసరం అలాంటిది లేదు. 100 మందికి లోన్ ఇస్తే 98 మంది వెనక్కి కడుతున్న లోన్లు మహిళా లోన్లు. అందుగురించే మనకి సార్ చెప్పినట్టు ఇందాక చెప్పినట్టుగా ఇంకా లోన్ ఇవ్వడానికి చేస్తూ ఉన్నారు ప్రయోగాలు. ఇప్పటిదాకా గ్రూప్ బలం మీద ఇస్తూ ఉన్నారు, 10 మంది కలిపి కట్టుకుంటే ఇస్తూ ఉన్నారు. అలా కాకుండా ఇప్పుడు ఎవరికి వాళ్ళు అంటే ఏంటంటే ప్రతి మహిళని కూడా ఒక బిజినెస్ ఉమెన్ కింద చేయాలి. 1,00,000 రూపాయలు నెలకి ఇంట్లో ఆడవాళ్ళు సంపాదించే పరిస్థితి రావాలన్నది మన సర్కారు వాళ్ళ ఉద్దేశం. ఈ రకంగా చేస్తూనే మన బ్యాంక్ ఇప్పటికీ 430 ఖాతాలు తెచ్చింది. మనం ఆపరేట్ చేసే మన 13 జిల్లాల్లో చేసి 40 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు మన దగ్గర. 30,000 కోట్ల బిజినెస్ చేస్తూ ఉంది.
నగరంలోని కిల్లా ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో మున్సిపల్ వాహనాల మరమ్మతుల కోసం షెడ్ నిర్మాణానికి నగర మేయర్ మున్సిపల్ కమిషనర్తో కలిసి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ వాహనాల నిర్వహణ కోసం అవసరమైన చిన్న చిన్న రిపేర్లు చేయటకు 43 లక్షల రూపాయల నిధులతో షెడ్ నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిపారు. రోజువారీ చెత్త తరలింపు చేసే వాహనాలు, నీటి సరఫరా వాహనాలకు ఏదైనా రిపేర్లు వచ్చినట్లయితే షోరూంలలో చేయించడం ద్వారా సమయం వృధా కావడమే కాకుండా నగరంలో చెత్త నిర్వహణపై ప్రభావం పడుతున్నందున చిన్న చిన్న రిపేర్లు చేయటకు వీలుగా షెడ్ నిర్మాణం చేస్తున్నామని, పనుల్లో జాప్యం జరగకుండా ఉండేందుకే తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. మరి చిన్న చిన్న ఏవైతే ఉంటాయో మనమే వెహికల్స్ని రిపేర్ చేసుకోవాల్సిందని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోని మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. దానికి టైర్ ఫండ్లో నుంచి 43 లక్షలతో ఇక్కడ కిల్లా ఫిల్టర్ బెడ్లో స్థలాన్ని కేటాయించుకొని అక్కడ ఒక షెడ్ వేయడం జరుగుతుంది. ఈరోజు నేను, కమిషనర్ మకరంద్ గారు, అలాగే కార్పొరేటర్ సవిత, మమత గారు అందరూ కూడా వచ్చారు. మున్సిపల్ అధికారులు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడే ఇనాగ్రేషన్ చేసి మరి అతి త్వరలోనే ఇక్కడ మెకానిక్ షెడ్ వేసి మరి ప్రజలందరికీ కూడా వెహికల్స్కి ఇబ్బంది కాకుండా, ఎందుకంటే ఎస్ఐలు జవాన్లు మన వర్కర్స్ వర్క్ చేయాలన్నా కూడా వాళ్ళకి వెహికల్స్ మంచిగా అందుబాటులో ఉంటేనే మరి ఎక్కడ కూడా చెత్త ఉన్నా కూడా తీసుకెళ్ళడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి మరి అలాంటి ప్రయత్నంలో భాగంగా మేము ముందుకెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి మీ అందరికీ కూడా ఇలాగే మా ఎన్ఎంసీ తరఫు నుంచి తప్పకుండా మీకు ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా కూడా. అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్ఐ యాదగిరి గౌడ్ వెల్లడించారు. గురువారం రాత్రి రేంజల్ మండలం నుండి అక్రమ ఇసుకను తరలిస్తుండగా అబ్బాపూర్ గ్రామం వద్ద టిప్పర్ను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం శుక్రవారం రోజున నవీపేట్ తహసీల్దార్ 20,000 రూపాయల జరిమానా విధించారు. రాత్రిళ్లు యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు, రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ డబుల్ బెడ్రూమ్ సముదాయంలో 12వ తేదీన జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వృద్ధురాలు ఉప్పరి సాయవ్వ ఫోన్లో వచ్చిన లాస్ట్ కాల్ ద్వారా విచారణ చేయగా గది కింది భాగంలో నివాసముంటున్న తొడిమల సాయిబాబా లాస్ట్ కాల్ చేసినట్లు తెలుసుకుని నిందితుడిని విచారించగా ఆన్లైన్ బెట్టింగ్ల వలన ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి సుమారు 16 లక్షల అప్పు కావడంతో డబ్బుల కోసమే తానే వృద్ధురాలిని హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు అని పోలీసులు తెలిపారు. రాత్రి మా ఇంట్లో ఎవరూ లేరు, మీ ఇంట్లో పడుకుంటానని ఒంటరిగా ఉన్నానని ఫోన్లో సాయవను నమ్మించి రాత్రి అక్కడ పడుకొని కొంతసేపు తర్వాత గొంతు కోసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. నిందితుడిని నుండి 2 తులాల బంగారం, వెండి కడియాలు రికవరీ చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు సిఐ కృష్ణ పేర్కొన్నారు. జరిగింది అర్ధరాత్రి 12:30కి వెళ్ళి దాని తర్వాత ఒక 3.5 గంటలు వెయిట్ చేశాడు. ఆల్మోస్ట్ ఉదయం అందాజ ఒక 4 గంటల సమయంలో అతనికి ఆమె గాఢ నిద్రపోతుందని చెప్పి తెలుసుకొని, అంతకుముందే తను ప్రీ ప్లాన్ ఉన్నాడు కాబట్టి ఇంట్లో నుంచి కూరగాయలు కట్ చేసి ఒక కత్తి తీసుకొని తన లోయర్లో పెట్టుకొని వచ్చాడు. ఆ కత్తి బయటకు తీసి ఫస్ట్ తన పొట్ట పైన పొడవడం జరిగింది. ఆమె గట్టిగా అరిచేసరికి తన మూతిపై తన చేయి పెట్టేసి గొంతుని కట్ చేయడం జరిగింది. దాంతో ఆమె చనిపోయిందని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత ఆమె ఒంటిపై ఉన్న చెవులకు ఉన్న నాగులని, తర్వాత మెడలో ఉన్న గుండ్ల తాడుని, తర్వాత చేతికున్న రెట్ట కడియాల్ని, వెండి కడియాల్ని ఇవి దొంగతనం చేసుకొని 2 తులాల బంగారము మరియు 15 తులాల వెండి ఉండడం జరిగింది. రేంజల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో పేపర్ మిల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 50 ట్రాక్టర్ల ఇసుక డంపులను గుర్తించి సీజ్ చేయడం జరిగిందని తహసీల్దార్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు ఆ ఇసుకను వేలం నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ వేలంలో 5గురు పాల్గొనడం జరిగిందన్నారు. ఈ వేలంలో ఒక ట్రాక్టర్ 1,200 రూపాయలు గవర్నమెంట్ ధర నిర్ణయించగా 50 ట్రాక్టర్లకు 60,000 కాగా వేలంలో పాల్గొన్న వారిలో ఇర్షన్ పటేల్ 61,500 రూపాయలకు ఇసుకను వేలంలో స్వాధీనం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవి, సీనియర్ అసిస్టెంట్ అలియా బేగం, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో తర్వాత దాన్ని పంచనామా చేసి అక్కడ దానిని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన దానికి ప్రొసీజర్ ప్రకారంగా మేము పత్రికా ప్రకటన ఇచ్చి మరియు దానికి అక్కడ బందోబస్తు అన్నీ ఏర్పాటు చేసేసి మేము వేలంపాటకి నిన్న పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. దానికి మొత్తానికి 5 బిడ్డు వేయడానికి ఈరోజు తహసీల్దార్ కార్యాలయం రావడం జరిగింది. దాంట్లో మిర్జా అఫ్రోజ్ బేగ్ అనే క్యాండిడేట్, ఇషాన్ బేగ్ అనే క్యాండిడేట్ 61,500 హైయెస్ట్ బిడ్ పలకడం జరిగింది. సో ఈ సీజ్ అయిన శాండ్ అనేది రిలీజ్ ఆర్డర్ అనేది తనకి ఇచ్చేసి లీగల్గా తను శాండ్ డంప్ చేసుకోవడానికి మేము పర్మిషన్. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని PRTU భవన్లో ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం బుక్స్, షూస్, యూనిఫామ్లు అమ్మకూడదని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు నగేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ అలాగే విద్యార్థులకు అధిక ధరలకు షూస్, బుక్స్, యూనిఫామ్స్ అమ్మడం వంటివి చేస్తున్న పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో లాభాపేక్ష ఉండకుండా పనిచేయాలని, విద్యారంగం సేవారంగం అని గుర్తుపెట్టుకొని ప్రైవేటు పాఠశాలలు వ్యవహారం చేయాలని, లేని ఎడల పాఠశాలలో నోట్బుక్స్ పట్టుబడితే మేమే వాటిని బీద విద్యార్థులకు పంచిపెట్టే కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు. మేము ఆ స్కూల్కి వెళ్ళి ధర్నా నిర్వహిస్తాం కాబట్టి వెంటనే నేను తెలంగాణ విద్యార్థి పరిషత్గా ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాను. స్కూల్లో బుక్స్ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేసి వాళ్ళకు ఇక్కడనే కొనాలని కండిషన్ పెట్టడం సరికాదని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా కోరుతా ఉన్నాం. కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వేరే బుక్ స్టోర్లో కానీ ఎక్కడ కొనుక్కోవాలి, వాళ్ళకు ఇక్కడే కొనాలని విచ్చలవిడిగా రేట్లకు బుక్స్ అమ్మడం, డ్రెస్ అమ్మడం, షూస్ అమ్మడం సరికాదని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. గ్రూప్ 2-3 పోస్టుల పెంపకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో ఆర్టీఓ రాజాగౌడ్కు వినతి పత్రం అందజేసిన అభ్యర్థులు. బల్దియా ట్యాక్స్ వసూలు టార్గెట్ రీచ్ చేసిన బిల్ కలెక్టర్లను సన్మానించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య. ప్రతి గ్రామాల్లో ఈ నెల 19 వరకు బడిబాట కార్యక్రమం. బయట పిల్లలను బడికి పంపించడమే విద్యాశాఖ లక్ష్యమని మండల విద్యాధికారి రాజగంగారాం వెల్లడి. ఆర్మూర్ మున్సిపల్ టై బజార్ వేలంపాట వాయిదా ఈ నెల 21న మళ్లీ నిర్వహిస్తామన్న మున్సిపల్ కమిషనర్ రాజు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.